ఫ్లైట్ లో రెస్ట్ రూమ్ కి వెళ్దామని చెప్పేసి ఫ్లైట్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు వెళ్ళాం, కానీ నాకు రెస్ట్ రూమ్ ఎక్కడ కనిపించలేదు. కానీ మేము కూర్చున్న ప్లేస్ లోనే ఈ రెస్ట్ రూమ్ ఇండికేషన్ అయితే కనిపించింది. సో అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ ని అడిగాము. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది రెస్ట్ రూమ్ అని చెప్పారు. షాక్ అయ్యాము, ఫ్లైట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఉంటుందా అని. మేము ట్రావెల్ చేస్తుంది లుఫ్తాన్సా ఎయిర్లైన్స్. సో ఫ్లైట్ అయితే చాలా పెద్దది. సో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఒక 6 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. చాలా మంది ఫ్లైట్ లో బాత్రూమ్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ వాళ్ళ కోసమే బాత్రూమ్ ఎలా ఉంటుందో చూపడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో లోపలికి వెళ్ళగానే లాక్ అయితే వేసుకోవాలి. అండ్ ఇక్కడ బేబీకి డైపర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫోల్డబుల్ టేబుల్ లాంటిది కూడా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇక్కడ టిష్యూస్ అన్ని ఉంటాయి. సో వాటర్ అయితే అవైలబుల్ గా ఉండదు. సో ఫ్రెష్ చేసినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది ఆ సౌండ్ కి. సో అది మాత్రం భయపడకండి. లాంగ్ అవర్స్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఈ రెస్ట్ రూమ్ వెళ్ళాలంటే అది ఎలా యూజ్ చేయాలో తెలియక భయపడి వెళ్ళరు. ఫ్లైట్స్ లో ఇలా గ్రౌండ్ ఫ్లోర్ లో రెస్ట్ రూమ్స్ అయితే ఉండవు. సో జనరల్ గా రెస్ట్ రూమ్స్ ఏంటంటే మిడిల్ చాలా ఈజీగా యాక్సెసిబుల్ గానే ఉంటాయి.